2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ఈ నెల 28న రాష్ట్ర చట్టసభలకు సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ రోజున శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, అభివృద్ధిని గాడిన పెట్టడంలో ఈ బడ్జెట్ కీలకం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలోని అంశాలకు ఈ బడ్జెట్లో స్థానం కల్పించాల్సి ఉంది. అందుకు తగ్గట్లుగా వనరుల సమీకరణ కీలకం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ రూపకల్పనపై సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి ఆ శాఖ అధికారులతో ఇప్పటికే 2-3 సార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులతో బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితుల్ని తెలియజేస్తూ ప్రాధాన్యాలు, ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్ రూపకల్పన ఉంటుందని, అందుకు తగ్గట్లుగా కేటాయింపులు ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్ని వీలైనంత త్వరగా వినియోగించుకుని కేంద్రం నుంచి నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సాకీ ద్వారా నిధులు పొందే ప్రతిపాదనలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రంలో గరిష్ట ప్రయోజనాలు పొందడం ఎలా అనే అంశంపైన కూలంకషంగా అధికారులతో ఆర్థిక మంత్రి చర్చలు చేపట్టారు. విద్యా, వైద్య శాఖల ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించొచ్చని అంచనా వేస్తున్నారు. శాసనసభ సమావేశాల తొలి రోజైన ఈ నెల 24న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. 25న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.